వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలిశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా సేకరించిన సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేశారు. గుంటూరు తాడేపల్లి నుంచి విజయవాడ లోక్ భవన్కు వెళ్లిన జగన్ గవర్నర్ను కలిసి చర్చించారు. మెడికల్ కాలేజీలపై విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే నష్టాలు వివరించారు. ఇక జగన్తో పాటు మరో 40 మంది వైసీపీ ముఖ్య నేతలు సైతం కలిశారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదని గవర్నర్కు వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలో 1 కోటి మందికి ప్రజల సంతకాలను చేశారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. గవర్నర్ గారికి అయినా కూడా మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి. పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కన్నా అందుబాటులో కన్నా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినాయి అని అనుకో, ఒక్కొక్క లక్షల రూపాయలు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కట్టాలా. ఎవరికైనా కూడా బాధ అనేది తలెక్కుకున్నట్లుంటుంది. గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ, పెద్ద మనసు. ఆయనకు అందరికన్నా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది, బాధ కలిగింది. దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. కానీ ప్రతి ద్వారము మేము తడతాము. కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము. కోర్టుల ద్వారాను వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. దిస్ ఇస్ ఎ స్కామ్. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ ఎక్విప్మెంట్, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళా మోసం చేసేందుకు, డైవర్షన్ చేసేదానికి ఈయనకి ఏమంటాడు? గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. మోసం చేయడానికన్నా హద్దు పొద్దు ఉండాలి కదండి ఏదైనా కానీ. మరి